హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన షిబా కాయిన్ 2000 సీరియల్ ఇండియన్ మనీలో 2000 సీరియల్ దాటి 2343కి వెళ్ళింది. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. 2021 టైంలో ఎట్లా మూమెంట్ ఉండిందో ఆ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు వచ్చినాయి షిబా కాయిన్లో. ఇక్కడి నుంచి ఇది స్ట్రాంగ్ మూమెంటే. మధ్యలో మనకి 23 ఏప్రిల్లో షిబేరియం వచ్చినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చి మళ్ళీ డౌన్ అయిపోయింది. అప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా లేదు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. ప్రతి కాయిన్ ఈ కాయిన్ ఆ కాయిన్ అని కాదు, అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. నాకు ఎక్కడ మహా ఆనందంగా ఉందంటే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సంతోషంగా, అందరూ నష్టాలు లేకుండా, ఇంచుమించు లాభం లేకపోయినా వాళ్ళ అసలుకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంటారు చాలామంది అని నేను అనుకుంటున్నాను. ఏదో కొద్దిగా గొప్ప కొంతమంది ఎవరైనా ఇంకా రాకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. మన షిబా కాయిన్ మంచి పంపులో ఉంది, బాగా పైకి వెళ్తుంది. ప్రస్తుతం ఇవాళ హై వెళ్ళింది 2343 వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం 2150 దగ్గర ఉంది. ఇవాళ రాత్రి అమెరికా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక మంచి మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఓ పంప్ వస్తుంది. ఎందుకంటే బిట్ కాయిన్ లైఫ్ టైం హై దగ్గరికి వచ్చింది. ఎందుకంటే బిట్ కాయిన్ కూడా నేను చెప్పాను 65,000 దాటాలని. 65,000 దాటి 65,400 500 దగ్గరికి వెళ్ళింది డెఫినెట్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం హై దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఇవాళ ఈవినింగ్ అమెరికన్ షేర్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, నాస్డాక్, డౌ జోన్స్. అది ఓపెన్ అయినప్పుడు బిట్ కాయిన్ ఈటీఎఫ్లో ఎలా ట్రేడింగ్ చేస్తున్నారో చూసి దాన్ని బట్టి ఫర్దర్గా మూమెంట్స్ ఉంటాయి. ఇంకోటి, కొంచెం ఇక్కడి నుంచి బిట్ కాయిన్ కొంచెం స్లోగానే మూవ్ అవుద్ది. ఎందుకంటే ఇంత హైక్ వచ్చిన తర్వాత కొంచెం బ్రీతింగ్ తీసుకుంటుంది. మనకి ఎట్లాగా పరిగెత్తే మనకి ఎట్లా ఆయాసం వస్తుందో కాయిన్స్ కూడా అట్లాగే కొంచెం బ్రీతింగ్ తీసుకుంటాయి. 50,000 నుంచి ఒక్కసారి పరిగెట్టుకుంటూ వచ్చింది. 62,000 దగ్గర కొంచెం ఆగింది, 61, 62 దగ్గర ఆగింది, కొంచెం బ్రీతింగ్ తీసుకుంది, ఆయాసం తీసుకుంది, మళ్ళీ బాగా బలం పుంజుకొని మంచి పంపు రావడానికి వెయిట్ చేస్తుంది. ఇవాళ 65,000 క్రాస్ చేసింది. ఈ వారంలో ఖచ్చితంగా లైఫ్ టైం హైని క్రాస్ చేయాలి, చేసి 70,000 దాటాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో చూసింది బిట్ కాయిన్ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే బిట్ కాయిన్ ఈటీఎఫ్లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ దగ్గరగా $60 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బిట్ కాయిన్ ఈటీఎఫ్లో అన్ని కంపెనీలు. ఇక కొన్ని కంపెనీలు అప్లై చేస్తున్నారు, మాకు కూడా ఈటీఎఫ్ శాంక్షన్ చేయండి అని. సో ఇది బిట్ కాయిన్ విషయం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ముఖ్యమైన విషయాలు, ఇవన్నీ చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నా వీడియో ఎండ్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాతో చాట్ చేయొచ్చు, మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఇంత మార్పు ఎందుకు రావడానికి కారణం ఏంటంటే 2 రీజన్స్. ఒకటి, బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవ్ అవ్వడం. రెండోది ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు టోటల్ క్రిప్టో కరెన్సీ మార్కెటే కానీ ఆల్ ఓవర్ వరల్డ్, మొత్తం వరల్డ్ అంతా ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్తో సహితం అన్నీ ఇంత మార్పు రావడానికి కారణం ఏంటంటే 2021లో మనకి కరోనా వచ్చిన తర్వాత ఆర్థికంగా అన్ని దేశాలు చాలా తీవ్ర బాధలు భరించారు. చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళి అన్ని కంట్రీస్. సో హెలికాప్టర్ మనీ ప్రింట్ చేయాల్సి వచ్చింది. ప్రింట్ చేసి మనీని పెట్టారు. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది బాగా.
ఇది ముఖ్యమైన పాయింట్, బాగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయేటప్పటికీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పోవెల్ ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. మనకి 22 జనవరి నుంచి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మొదలుపెట్టాడు. ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే కానీ ఇన్ఫ్లేషన్ అప్పటికే 6 పైకే పెరిగిపోయింది, 7 వరకు వెళ్ళిపోయింది. ఇది కంట్రోల్ చేయకపోతే ఇంకా రెసిషన్ వచ్చి ఇంకా వరస్ట్ అయిపోద్ది సిచ్యువేషన్ అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, బైడెన్ గారు వాళ్ళ సలహాదారులు ఏలన్ అనే ఆవిడ ఉంది, ఆవిడ కూడా సజెషన్స్ అందరూ కూర్చుని ఆలోచించుకుని ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంతకుముందు కూడా 87లో ఒకసారి చేశారు, అప్పుడు జార్జ్ బుష్ ఉన్న టైంలో చేశారు. కానీ మళ్ళీ రిపీట్గా ఈయన ఏం చేశాడంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది ఏంటనేది చెప్తాను క్లియర్గా. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అంటే అక్కడ అమెరికాలో మామూలుగా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు వాడకాలకి వీటిలన్నిటికి ఇంట్రెస్ట్ చాలా తక్కువ. అందుకనే ఎక్కడ మన భారతదేశంలో ఎవరు వెళ్ళినా ముందు ఇల్లు కొనేసుకుంటారు, కారు కొనేసుకుంటారు, క్రెడిట్ కార్డు పెట్టి కొనేసుకుంటారు, వాడేసుకుంటుంటారు. ఇది మెయిన్ రీజన్. ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉండేయంటే 3%, 2.5%, 3%, 4% లోపే ఉండేవి. అట్లా అటు ఇటుగా తిరుగుతూ ఉండేది అనమాట. అటువంటిది దాన్ని ఆయన అంచెలంచెలుగా ప్రతి నెల పెంచుకుంటూ 78 BPS పాయింట్స్ ఒకసారి ఒక నెల, 50 BPS పాయింట్స్ ఒక నెల, 25 BPS ఇట్లా చేసుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ దాన్ని 6.5% తీసుకొచ్చాడు. 3% కింద ఉన్న దాన్ని ఇంట్రెస్ట్ని 6% పైన పట్టుకొచ్చాడు. 6% పైకి పట్టుకొచ్చిన తర్వాత మొన్న డిసెంబర్లో ఒక డిసిషన్ తీసుకుని ఆయన ఏం చెప్పాడంటే, అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గింది కనుక ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నేను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచను అని చెబుతూ ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఇంకా ఫర్దర్గా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తాం, ఏదైతే నేను పెంచానో దాన్ని ప్రతి నెల కొంచెం తగ్గించుకుంటూ వస్తాను ఈ మార్చి నెల ప్రారంభించి అన్నాడు. కాకపోతే మళ్ళీ ఆయన అభిప్రాయం మార్చుకుని ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇన్ఫ్లేషన్ 2%కి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అది రాలేదు కనుక ఇంకా 3% అబోవ్ ఉంది కనుక నేను ఈ సంవత్సరం మే నుంచి ప్రారంభించి ఇంకో 3-4 సార్లు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తానికి ప్రయత్నిస్తాను. 7 సార్లు అన్నాడు, మళ్ళీ ప్రయత్నిస్తాను అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ న్యూస్లు. దీంతో అన్ని మార్కెట్లు ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా రూపురేఖలు మారిపోయింది, మొత్తం పాజిటివ్లోకి వచ్చేసింది. అన్ని కంట్రీస్, మన దేశంలో కూడా ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ వచ్చారు. ఫర్దర్గా మార్చి నెలలోనూ ఒకవేళ మేలో అమెరికా చేసిన తర్వాత మన ఆర్బీఐ గవర్నర్ గారు మనకు కూడా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మెయిన్ రీజన్ అసలు ఎందుకు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కానీ అన్ని మార్కెట్లు పడిపోవడానికి కారణం ఇది మెయిన్ రీజను. దాంతో బాగా కిందకి వెళ్ళిపోయిన కాయిన్స్ అన్నీ ఇప్పుడు పైకి వచ్చినాయి. అన్ని కాయిన్స్లోనూ మూమెంట్ వచ్చింది. ముఖ్యంగా ఎప్పుడైతే బిట్ కాయిన్ బాగా పెరుగుద్దో ఆటోమేటిక్గా అన్ని కాయిన్స్ పెరుగుతాయి. అలాగే మన షిబా కాయిన్ కూడా బాగా పెరుగుతుంది. ఈ 2024, 2025 రెండూ కూడా చాలా బుల్ రన్ ఉంటుంది, మార్కెట్లో పాజిటివ్గా ఉంటుంది. ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. మీరు డిసిషన్ తీసుకునే వాళ్ళు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మీరు కనుక ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్లా ఏదన్నా ట్రై చేయండి. కాకపోతే పాజిటివ్ యాటిట్యూడ్ బాగా కనిపిస్తుంది మార్కెట్లో. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గేదేం లేదు, కిందకి రాదు. ఇక మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం 2300 సీరియల్ క్రాస్ చేసింది కనుక 2343కి వెళ్ళింది కనుక ఖచ్చితంగా
920 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ కింద 1800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, బాగా కన్సాలిడేట్ చేసుకుంది, బాగా ఆయాసం తీర్చుకుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మంచి పంపు రావాలి, మంచి పంపు వస్తుంది. పంపు వచ్చిందంటే ఖచ్చితంగా 3000 సీరియల్ దాటి ఇండియన్ రూపీస్లో 3000 సీరియల్ దాటి పైకి వెళ్ళిపోద్ది. ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండే చూడొచ్చు మనం మార్కెట్లో. అట్లాగే బిట్ కాయిన్ కూడా ఖచ్చితంగా లైఫ్ టైం హై క్రాస్ చేస్తుంది. అది ఎప్పుడో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సడన్గా పంప్ వస్తాయి, అన్ని కాయిన్స్ పంప్ అవుతాయి. చూసుకోండి, అన్ని సెలెక్టివ్గా మంచి కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని మంచి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసుకుని బాగా డబ్బులు సంపాదించుకోండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నా వ్యూయర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా క్షేమంగా లాభంగా ఉండాలనేదే నా ఎప్పుడు చిరకాల వాంఛ, కోరిక. నేను అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని కనుక మీరందరూ హ్యాపీగా బాగుండాలి. ఇంకా ఫర్దర్గా మంచి రోజులు వచ్చినట్టే మనకి చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి బాబా. బాగా లైకులు పెట్టారంటే మన వీడియోస్కి కొంచెం వ్యూస్ పెరుగుతాయి, అందుకని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే చెప్పాను కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.